బ్యాటరీ పెట్టినప్పుడు వోల్టేజ్లో పెట్టుందన్న ఇది. ఇప్పుడు చూడండి అన్న, యానోడ్ పిన్ మీద చెక్ చేస్తున్నా, ఎంత వోల్టేజ్ వస్తుందన్న? 3.7 నుంచి 4.2 వోల్టేజ్ వస్తుంది కదా. అంటే నేను బ్యాటరీ పెట్టగానే యానోడ్ పిన్ మీదకి ఛార్జింగ్ ఐసీ నుంచి కాయిల్కి, కాయిల్ నుంచి డయోడ్కి, డయోడ్ నుంచి అవుట్పుట్ లైన్కి వచ్చేసిందిగా. ఈ సందర్భంలో మీరు చాలామంది ఏం చేస్తారంటే ఐఫోన్కి బ్యాటరీ ఉంచేసే డిస్ప్లే మార్చుదామని చూస్తారు. పక్కన ఈ పిన్లోని ఒక పక్కనేమో గ్రౌండ్ ఉంది, రెండో పక్క ఏమో క్యాథోడ్ లైన్ ఉంది. నువ్వు ఆ రెండు పిన్లు మధ్యలో నొక్కినప్పుడు ఆ లైన్ షార్ట్ అయిపోయి నీకు డైరెక్ట్గా అయితే ఐసీ షార్ట్ అయిపోయింది. ఆ షార్ట్ అవ్వకుండా మధ్యలో ఎఫ్ఎల్స్ ఇచ్చాడు. బ్యాటరీ పెట్టినప్పుడే 3.7 to 4.0 సెట్ ఆన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా చూడండి అన్న, యానోడ్ పిన్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే డిస్ప్లే లేదు, సెట్ ఆన్ చేసా అయినా 3.9 వచ్చింది అన్న లైటింగ్. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు అదే కెపాసిటర్ మీద వోల్టేజ్ చెక్ చేసి చూపిస్తా, ఎంత వోల్టేజ్ వస్తుంది అన్నది ఇప్పుడు మీకే తెలుస్తుంది అన్న. ఎంత వస్తుందన్న? 16 వోల్టేజ్ వస్తుంది కదన్నా. డయోడ్కి ఇటువైపే కదన్నా ఇందాక అసలు మనం చెక్ చేసింది, అయినా ఇటువైపు చూపిస్తున్నాను నేను. ఎంత వస్తుందన్న? ఇప్పుడు డయోడ్కి ఇటువైపు చెక్ చేస్తున్నా అన్న. ఇప్పుడు చెప్పండి అన్న, ఇటువైపు 3.9 ఉంది, అటువైపు ఎంత ఉంది? 16 వోల్టేజ్ ఉంది. ఇప్పుడు డయోడ్కి ఇటువైపు 3.9 ఇంత వచ్చింది అనుకోండి అన్న, కాయిల్కి ఇటువైపు కూడా 3.9 కదా. కాయిల్కి ఇటువైపు చెక్ చేయాలంటే విపిహెచ్ వోల్టేజ్ కెపాసిటర్ మీద చెక్ చేయొచ్చు కదన్నా. ఇప్పుడు ఎంత వస్తుందన్న? ఇప్పుడు 3.9 వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ కాయిల్కి ఇచ్చాడు. మరి కాయిల్ బూస్ట్ చేస్తుంది అన్నారు కదా, మరి వోల్టేజ్ ఇక్కడే రావాలి కదా. 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్, మరి ఎంత వస్తుందన్న? 3.8 వస్తుంది. వోల్టేజ్ని స్విచ్ చేస్తుంది ఇది, ఓకేనా. డయోడు అదే వోల్టేజ్ని ఇందాక డిస్ప్లే పెట్టకుండా చెక్ చేశా, అదే వోల్టేజ్ 3.9 వెళ్ళి. ఎప్పుడైతే డిస్ప్లే పెట్టి సెట్ ఆన్ చేశానో అప్పుడు మాత్రమే ఐసీకి పర్మిషన్లు అంది, ఆ వోల్టేజ్ యానోడ్ లైన్లో కనెక్ట్ అయింది. ఆ వోల్టేజ్ పిన్కి ప్లస్ డయోడ్ యువతలకు కూడా చూపిస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టికల్గా ఉందా లేదా?